తమిళ వెండితెరపై ఇప్పుడు ఒకటే మంత్రం, అదే సీక్వెల్. ఒక అద్భుతమైన కథ, దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం, అక్కడితో ఆ ప్రయాణం ముగిసిపోకూడదనే తపనతో దర్శకులు, హీరోలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. రాబోయే రెండేళ్లు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పాత జ్ఞాపకాలు కొత్త మెరుగులు దిద్దుకొని పలకరించబోతున్నాయి. మరి ఆ 10 భారీ సినిమాల సీక్వెల్స్ విశేషాలేంటో ఓసారి చూద్దాం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సృష్టించిన ప్రభంజనం జైలర్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా జైలర్ 2 సిద్ధమవుతోంది. ఫస్ట్ పార్ట్ లో రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్ తన కొడుకు కోసం చేసిన యుద్ధాన్ని చూశాం. అయితే రెండో భాగంలో దర్శకుడు నెల్సన్ మరింత భారీ స్కెచ్ వేశారు. ఈసారి స్టోరీ అంతర్జాతీయ క్రైమ్ నెట్వర్క్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ముత్తువేల్ పాండియన్ గతాన్ని, ఆయన జైలర్ గా ఉన్నప్పుడు చేసిన సాహసాలను కూడా ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపించబోతున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మళ్లీ కనిపిస్తుండగా అదనపు ఆకర్షణగా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో మెరబోతున్నారనే టాక్ సినీ వర్గాల్లో సెన్సేషన్ అవుతోంది. ఈ ఏడాది జూన్ 12న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా కంగువా. గతానికి, వర్తమానానికి మధ్య సాగే ఈ పోరాటంలో సూర్య తన విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఈ సినిమా చివరిలో కార్తీ పాత్రను పరిచయం చేయడం ద్వారా సీక్వెల్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న కంగువా 2లో సూర్య, కార్తీల మధ్య సాగే ముఖాముఖి పోరాటం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అన్నదమ్ములు ఇద్దరు వెండితెరపై శత్రువులుగా తలబడితే ఆ కిక్కే వేరు కదా. నటుడు కార్తీ ఇప్పుడు టాలీవుడ్, కాలీవుడ్ లో సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. మొదటిగా సర్దార్ 2. ఇది పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మొదటి భాగం నీటి సమస్య నేపథ్యంలో సాగింది. రెండో భాగంలో ఏజెంట్ సర్దార్ విదేశాల్లో జరిపే ఆపరేషన్లను చూపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ కే థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అందరూ ఆశగా ఎదురు చూస్తున్న మూవీ ఖైదీ 2. లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఎల్సీయూలో ఢిల్లీ పాత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జైలు నుంచి విడుదలయ్యాక తన కూతురిని కలుసుకున్న ఢిల్లీ జీవితం మళ్లీ ఏ మలుపు తిరుగుతుంది, డ్రగ్ మాఫియా ప్రతీకారం ఎలా తీర్చుకుంది అన్నదే ఈ సీక్వెల్ కథ. 2027లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. నయనతార అమ్మవారి పాత్రలో నటించి మెప్పించిన అమ్మోరు తల్లి సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఈసారి దర్శకత్వ బాధ్యతలను సుందర్ సి చేపట్టారు. ఖుష్బూ, స్నేహ వంటి నటీనటులు ఇందులో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాదే ఈ సినిమా మనల్ని పలకరించనుంది. ఇక రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటించిన సార్పట్ట పరంపర ఒక క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలో కబీలాన్ పాత్రలో ఆర్య చూపిన కసి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ జూన్ నుంచి రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది. మొదటి భాగంలో బాక్సింగ్ ద్వారా గౌరవం కోసం పోరాడిన కబీలాన్ రెండో భాగంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోనున్నాడు అనేదే ఆసక్తికరం. జైమ్ రవి, మోహన్ రాజా కాంబినేషన్ లో వచ్చిన తని ఒరువన్ ఒక ట్రెండ్ సెట్టర్. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఈ సీక్వెల్ కథ సిద్ధమైంది. అప్పట్లో అరవింద్ స్వామి పోషించిన సిద్ధార్థ్ అభిమన్యు పాత్రను మించే విలన్ ను వెతికే పనిలో దర్శకుడు ఉన్నారు. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఒక లెజెండ్. రజనీకాంత్ స్వయంగా ఈ సినిమాకు కథ రాస్తాన్నారట. టైటిల్ నీలాంబరి అని అనుకుంటున్నట్లు ఈ ప్రాజెక్టు గనుక పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటం ఖాయం. మట్టి కుస్తీ 2 మూవీ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పోర్ట్స్ కామెడీకి సీక్వెల్ రెడీ అవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా కుస్తీ ఈసారి మరింత వినోదాత్మకంగా ఉండబోతోంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని జంటగా నటించిన ఫ్యాంటసీ కామెడీ మరకతమని సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. పెళ్లయ్యాక ఈ జంట కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి. కొన్ని యాక్షన్, కొన్ని ఎమోషన్, మరికొన్ని ఫ్యాంటసీ. ఇలా కాలీవుడ్ నుంచి రాబోతున్న ఈ 10 సినిమాలు రాబోయే కాలంలో వెండి తెరపై ఒక సునామీని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.